ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులు ఇప్పుడు పశ్చిమాసియాలోనే కాదు, పాకిస్తాన్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలే దివాలా తీసి చేతిలో చిల్లి గవ్వలేక లోకమంతా తిరిగి అప్పుల కోసం అర్థిస్తున్న పాకిస్తాన్కు ఇప్పుడు ఇజ్రాయెల్ రూపంలో కొత్త భయం పట్టుకుంది. టెహరాన్లోని పాక్ రాయబార కార్యాలయం సమీపంలో బాంబులు పడడంతో పాకిస్తాన్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వంటింట్లో ఎలుక అరిస్తేనే వణికిపోయే పాక్ ఇప్పుడు సింహం లాంటి ఇజ్రాయెల్ను చూసి నీతులు చెప్తోంది. మా జోలికి వస్తే మేం ఊరుకోమంటూ బీరాలు పలుకుతూ ఇజ్రాయెల్కే వార్నింగ్ ఇస్తోంది. నిజానికి ఈరోజు ఇజ్రాయెల్ సేనలు టెహరాన్పై విరుచుకుపడ్డాయి. ఆ క్షిపణుల దాటికి పాక్ రాయబార కార్యాలయం భవనం వణికిపోయింది. ఇందులో ఉన్న సిబ్బంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు, కానీ ఆ భయం మాత్రం వారిని ఇంకా వీడడం లేదు. అయితే ఇక్కడే పాకిస్తాన్ తన అసలు నైజాన్ని బయట పెట్టుకుంది. మేము ఖతార్ కాదు, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ పాక్ స్ట్రాటజిక్ ఫోరం సోషల్ మీడియాలో ఇప్పుడు బీరాలు పలుకుతోంది. మరోవైపు ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఏంటంటే, అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమైంది. సొంత దేశంలో ఉగ్రవాదులను కంట్రోల్ చేయలేని పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ శాంతిని కాపాడుతానని చెప్పడం అంతర్జాతీయంగా హాస్యాస్పదంగా మారింది. టర్కీ, ఈజిప్ట్ లాంటి దేశాలు కూడా చర్చల్లో ఉన్నప్పటికీ పాక్ మాత్రం తానే ఏదో పెద్ద శక్తి అన్నట్టు బిల్డప్ ఇస్తోంది. జర్మన్ మంత్రి జోహాన్ వాడేఫుల్ కూడా ఈ చర్చల గురించి మాట్లాడడంతో పాక్ గాల్లో తేలిపోతుంది. కానీ వాస్తవం ఏంటంటే, పాక్ ఒక అస్థిరమైన, ఆర్థికంగా కుప్పకూలిన దేశం. ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీ దిగ్గజం ముందు కేవలం అప్పుల కోసం పాకులాడే పాక్ పప్పులు ఇకపై ఉడకవు. ఇరాన్ యుద్ధాన్ని ఆపడమేమో కానీ ముందు తన రాయబార కార్యాలయ సిబ్బందికి రక్షణ కల్పించుకుంటే చాలు. తన స్థాయికి మించి ఇజ్రాయెల్ను హెచ్చరించడం చూస్తుంటే పాక్ తన గోతిని తానే తవ్వుకున్నట్లు కనిపిస్తోంది.